కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి 3 చోట్ల ప్రత్యక్షమైనట్లు పురాణాలు చెబుతున్నాయి. అవి ఏమిటంటే తిరుమలలో వెలసిన శ్రీ వెంకటేశ్వరుడు, ద్వారకా తిరుమల మరొకటి కాగా మూడవది తెలంగాణలోని చిలుకూరు ఆలయం. ఇలా ఈ 3 చోట్ల శ్రీ వెంకటేశ్వర స్వామి ఒక స్వయంభువుగా వెలిచాడు అని చెబుతారు చరిత్రకారులు. ఈ ఆలయానికి ఒక ఆసక్తికరమైన పురాణం కూడా ఉంది. చిలుకూరు బాలాజీ ఆలయం కథ ఒక విశ్వాసం మరియు శక్తి యొక్క కలయికలతో కూడుకొని ఉన్నది. ఎంతో చారిత్రక ప్రాశస్త్యం ఉన్న ఈ ఆలయ రహస్యాలు ఇప్పుడు తెలుసుకుందాం. భక్త రామదాసు మేనమామలు అక్కన్న మదన్న కాలంలో ఈ ఆలయం నిర్మించారు. తెలంగాణలోని పురాతన ఆలయాల్లో ఇది ఒకటి. సంప్రదాయం ప్రకారం ప్రతి సంవత్సరం తిరుపతికి వచ్చే ఒక భక్తుడు తీవ్రమైన అనారోగ్యం కారణంగా తిరుపతికి వెళ్ళలేకపోయాడట. దీంతో ఏం చేయాలో పాలుపోక ఆయన బాధపడుతుండగా ఓ రోజు రాత్రి కలలో శ్రీ వెంకటేశ్వర స్వామి కనిపించి నీకు నేనున్నాను అని అభయమిస్తాడట. అప్పుడు స్వామి కలలో ఒక ప్రదేశం గురించి చెబుతాడట. అతను ఆ ప్రదేశం వద్దకు వెళ్లి తవ్వగా శ్రీదేవి భూదేవి సమేతుడైన శ్రీ వెంకటేశ్వర స్వామి కనిపించాడట. దీంతో ఆ భక్తుడు అక్కడ శాస్త్రోక్తంగా విగ్రహాన్ని ప్రతిష్ఠించి ఒక మందిరాన్ని నిర్మించి తన భక్తిని చాటుకున్నాడట. అయితే చిలుకూరు బాలాజీ ఆలయానికి వచ్చిన భక్తులు మొదటగా 11 ప్రదక్షిణలు చేసి ఒక కోరిక కోరుకొని ఆ తర్వాత 108 ప్రదక్షిణలు చేస్తారు. వాటి ఆంతర్యమేంటో ఇప్పుడు తెలుసుకుందాం. ఆ కాలంలో తీవ్ర కరువు రావడంతో ఓ రైతు బావి తవ్వకం ప్రారంభించాడట. ఎన్ని బావులు తవ్వినా నీళ్లు పడకపోవడంతో అక్కడి రైతు చిలుకూరు ఆలయంలో ప్రదక్షిణలు చేస్తూ తాను చేపట్టిన బావిలో నీళ్లు పడాలని మొక్కుకున్నాడట. ఓ పక్క బావి తవ్వుతూ ఉండగా ఇతను ఆలయం చుట్టూ ప్రదక్షిణలు చేస్తూ ఉన్నాడట. 108వ ప్రదక్షిణ పూర్తి కాగానే రైతు బావిలో పాతాళగంగ పైకి ఊపికి వచ్చిందట. దీంతో రైతు ప్రదక్షిణలు ఆపి ఆ స్వామి వారికి మొక్కుకొని బావి దగ్గరకు వెళ్లి సంతోషం వ్యక్తం చేశాడు. ఆ చిలుకూరు బాలాజీ మహిమతోనే నీళ్లు పడ్డాయని నమ్మాడు. దీంతో భక్తులు తమ మొక్కు నెరవేరాలంటే 108 ప్రదక్షిణలు చేయాలని తర్వాత దానినే అందరూ పాటిస్తూ వస్తున్నారు. ఇకపోతే చిలుకూరు బాలాజీ ఆలయానికి వీసా గార్డ్ అని పేరు కూడా ఉంది. కొన్నేళ్ల క్రితం పై చదువులకు పాశ్చాత్య దేశాలకు వెళ్లి చదువుకునే విద్యార్థులకు వీసా దొరకక చాలా ఇబ్బంది పడేవారు. అయితే చిలుకూరు బాలాజీ విశిష్టత తెలుసుకొని కొంతమంది విద్యార్థులు ఇక్కడికి రావడం, వీసా రావాలని కోరుకోవడం, ఆ కోరిక నెరవేరడం వెంటనే జరిగిపోయాయి. దాంతో ఇక్కడి బాలాజీని వీసా బాలాజీ అని కూడా పిలుస్తున్నారు. ఇప్పుడు చిలుకూరు బాలాజీ దర్శన వేళల గురించి తెలుసుకుందాం. చిలుకూరు బాలాజీ ఆలయాన్ని ఉదయం 5 గంటల నుంచి రాత్రి 7:45 వరకు భక్తుల దర్శనార్థం తెరిచే ఉంచుతారు. దర్శనం టికెట్లు, ప్రత్యేక పూజ టికెట్లు వంటివి ఏమీ ఉండవు. ఎంతటి వారైనా క్యూ లైన్ లో వెళ్లవలసిందే. ఇక ఈ ఆలయానికి వెళ్లాలనుకునే వారు హైదరాబాద్ కు వెళ్లినట్లయితే హైదరాబాద్ లోని మెహదీపట్నం నుంచి ప్రతి 5 నిమిషాలకు ఒకసారి చిలుకూరు బాలాజీ ఆలయానికి బస్సు బయలుదేరుతుంది. చిలుకూరు బాలాజీ ఆలయం హైదరాబాద్ నగరానికి 30 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఎవరికైనా ఆ కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామిని తిరుపతికి వెళ్లి దర్శించుకోవడానికి కుదరని వారు ఇక్కడ చిలుకూరు బాలాజీ టెంపుల్ ని దర్శించుకోవచ్చు. ఒకవేళ మీరు చిలుకూరు బాలాజీ ఆలయాన్ని దర్శించుకున్నట్లయితే మీ అనుభవాలను ఇక్కడ కామెంట్ల రూపంలో తెలియజేయండి ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఇటువంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.